ఆయిల్ ఫామ్ సాగుకు రైతులకు ప్రోత్సాహం ఇస్తామని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం నర్మిట గ్రామంలో నిర్మిస్తున్న పామాయిల్ ఫ్యాక్టరీ పనులను ఆయన పరిశీలించారు. ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పనులు వేగంగా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అత్యాధునిక టెక్నాలజీ, అన్ని వసతులతో కూడిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మిస్తున్నట్టు తెలిపారు. ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకునే ఆయిల్పై సెస్ విధిస్తే మన రైతులు పండించే ఆయిల్ ఫామ్కు ధర పెరిగి లాభం చేకూరుతుందని హరీష్ రావు అన్నారు. వారానికి 2 రోజులు రైతులకు చెల్లింపులు కూడా చేయడం జరుగుతుంది. సో మన ఫ్యాక్టరీ పూర్తి కావడానికి ఇంకొక సంవత్సరంన్నర పడుతుంది. బట్ అయినా కూడా ఫ్యాక్టరీ పూర్తి కాకపోయినా ఈ జూన్ నుంచి పంటను కొనడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. పంట ఇక్కడే కొనేస్తారు. కొన్నాక ఆయిల్ ఫెడ్ కార్పొరేషనే దాన్ని ఇక్కడి నుంచి అశ్వారావుపేటకు తీసుకుపోయి అక్కడ వాళ్ళు ప్రాసెస్ చేసుకుంటారు. కానీ రైతుకు ఏ ఇబ్బంది ఉండదు. రైతు తెచ్చి మన వే బ్రిడ్జ్ మీద ఇక్కడే నర్మెటలో జోకి ఇక్కడ ఉన్నటువంటి ప్లాట్ఫామ్ మీద ఇచ్చి వెళ్ళిపోతారు. రైతుకు 2 రోజుల్లోగా డబ్బు బ్యాంకులో పడుతుంది. సో మనం ఇంకొక సంవత్సరంన్నర వరకు ఇక్కడ ఫ్యాక్టరీ పనులు కూడా పూర్తయిపోయి మనం ఇక్కడనే రిఫైనరీ ద్వారా నూనె ఉత్పత్తి కూడా చేసుకునే వెసులుబాటు ఇంకొక సంవత్సరంన్నరలోగా ఇక్కడ వస్తుంది. బట్ మనం రైతులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఆల్రెడీ ఇప్పటికే గెలను వదిలిపెట్టినారో ఈ జూన్ నుంచి పంట కొనడానికి మన నర్మెటలో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసి జూన్ నుంచి పంట కొనడం జరుగుతుందని చెప్పి రైతు సోదరులకు మనం చేస్తూ ఉన్నాం. ఇలా కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తెస్తూ ఉన్నాం. కనీసం 15,000 రూపాయలు మెట్రిక్ టన్నుకు కనీస మద్దతు ధర కూడా ఇవ్వాలని. ఆ పైన ఇంకా వస్తే మంచిదే, లేదు 15,000 మాత్రం తగ్గకుండా రైతులకు అందించే విధంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ మధ్యకాలంలో ఇంపోర్ట్ డ్యూటీని తగ్గించడం వల్ల మరి బయట దేశాల నుంచి విపరీతంగా నూనె మన దేశంలోకి దిగుమతి అవుతూ ఉంది. దీని ద్వారా ఒక రకంగా విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా కోల్పోతూ ఉన్నాం. మన ఫారెన్ ఎక్స్చేంజ్ నిల్వలు కూడా తగ్గుతూ ఉన్నాయి. అందువల్ల బయట దేశాల నుంచి వచ్చే పామాయిల్ మీద సెస్ విధించినట్టయితే మన ఆయిల్ పామ్ రైతులకు ధర పెరిగి ఈ రైతులకు